వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి ధర్మేంద్ర గారు ఉన్నారు. చెప్పండి సార్, రాబోయే 2 రోజుల పాటు వర్షాలు ఏ ప్రాంతాల్లో ఏ విధంగా పడనున్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాతావరణ సూచికలుగా ఉన్నటువంటి వాతావరణ పర్సినాప్టిక్ కండిషన్స్ ప్రస్తుతం కనుక చూసుకుంటే బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది రానున్న 2 రోజుల్లో ఇటు పశ్చిమ వాయువ్య దిశగా బంగాళాఖాతంలో కదిలి ఇటు చూసుకున్నట్లయితే దక్షిణ ఒడిశా, అలాగే దక్షిణ ఛత్తీస్గఢ్, అలాగే చూసుకున్నట్లయితే ఉత్తర ఆంధ్ర తీరం గుండా ఇది తీరం క్రాస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సో దీని ప్రభావంకి అనుసంధానంగానే ఒక ఉపరితల చక్రవాకం కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది చూసుకున్నట్లయితే ప్రస్తుతం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఇది దక్షిణం వైపు ఎత్తు పెరిగే కొలది కూడా దక్షిణం వైపు వంపు తిరిగి ఉండడం వల్ల రాష్ట్రానికి రానున్న 4 రోజులు కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట్, రంగారెడ్డి జిల్లాలకు అతి భారీ వర్షాలు అనేవి జారీ చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే ఇటు నల్గొండ, ఉత్తర తెలంగాణ జిల్లాలు సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు ఈ యొక్క జిల్లాలకు కూడా చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత కూడా ఒక సాధారణంగా పెరిగిందనే చెప్పొచ్చు. సో సాధారణంగా ఈ యొక్క నైరుతి ఋతుపవనాల కాలంలో మనకు చూసుకున్నట్లయితే సగటున 29 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదవ్వాలి. చూసుకున్నట్లయితే గత 4 రోజులుగా నమోదవుతున్నటువంటి గణాంకాలు, ఉష్ణ తీవ్రత గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే ఖమ్మంలో అధిక మొత్తంలో 34 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతూ ఉంది. దానివల్ల రాష్ట్రం మొత్తం మీద మనకి చూసుకున్నట్లయితే ఉరుములు మెరుపులతో పాటు ఈ యొక్క ఈదుడుగాళ్ల ప్రభావం కూడా గత కొన్ని రోజులుగా మనకి కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకుంటే ఈ సీజన్ నైరుతి ఋతుపవనాలు కొనసాగిన మొత్తం కూడా మనకి ఎక్కడో రాష్ట్రం మొత్తం మీద మనకి ఈ యొక్క ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి మనకి సగటున నమోదైన గణాంకాలు కూడా ఉన్నాయి. అంటే రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ఏ జిల్లాలకు ఏమన్నా జారీ చేశారా, లేదంటే ఏంటి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రెడ్ హెచ్చరికలు అనేవి మనకి ఎప్పుడైతే ఈ వర్ష తీవ్రత అధికంగా ఉంటుందో ఆ సమయంలోనే మనం ఈ యొక్క రెడ్ కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క రోజు అంటే 13 సెప్టెంబర్ కనుక చూసుకున్నట్లయితే ఓన్లీ ఆరెంజ్ హెచ్చరికలు అనేవి 4 జిల్లాలకు జారీ చేయడం జరిగింది. 2 ఉత్తర తెలంగాణ జిల్లాలు, 2 మధ్యస్థ తెలంగాణ జిల్లాలకు జారీ చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఈరోజు ఎక్కడ కూడా రెడ్ హెచ్చరికలు అనేవి జారీ చేయలేదు. ఎందుకంటే వర్ష తీవ్రత అధికంగా ఉన్నప్పుడు మాత్రం మనం రెడ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. అప్పుడు మాత్రం అధిక మొత్తంలో అంటే ఒక విధంగా 23 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైన సందర్భాల్లో మనం ఈ యొక్క రెడ్ కలర్ అనేది వాడుతూ ఉంటాము. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఆరెంజ్ హెచ్చరికలు అంటే సుమారు వర్షపాతం ఎప్పుడైతే 12 సెంటీమీటర్ల వరకు కూడా నమోదవుతున్న గణాంకాలు ఉంటాయో అప్పుడు మాత్రం ఆరెంజ్ హెచ్చరికలు, అలాగే ఎల్లో కలర్ అనగానే ఈ వర్ష తీవ్రత అధికంగా 7 సెంటీమీటర్ల వరకు కూడా అధికంగా ఉండే సమయంలో ఈ యొక్క ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. అంటే హైదరాబాద్లో, మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువ పాపులేషన్ ఉంటారు కనుక అందరికీ తెలిసిన విషయమే. హైదరాబాద్లో ఎట్లా ఉంటుంది వాతావరణం 2 రోజుల పాటు? ముఖ్యంగా హైదరాబాద్కి వచ్చేసరికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా మేఘకృతమైనటువంటి వాతావరణం, అలాగే చూసుకుంటే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు మధ్య మధ్యలో తీవ్రతతో కూడిన జల్లులు కూడా మనకి కనిపిస్తున్నాయి. గత గంట ముందు మనం చూస్తే ఒక తీవ్రతతో కూడిన జల్లు అనేది కూడా మనం చూడవచ్చు. సో ఈ యొక్క సందర్భంలో మనం ఈ రోజు మాత్రం హైదరాబాద్కి భారీ వర్ష సూచన అనేది జారీ చేయడం జరిగింది. రేపటి నుంచి క్రమేపీ వర్ష తీవ్రత తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా టోటల్గా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఎన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి? ప్రస్తుతం కనుక చూసుకుంటే రానున్న ఈరోజు 13వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా భారీ వర్ష సూచనలు అనేవి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. తర్వాత క్రమేపీ వర్ష తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఈ ముందస్తు సమాచారం మేరకు అటువైపు హైడ్రా అయితేనేమి, జిహెచ్ఎంసీ అయితేనేమి వీరికి ఎలాంటి సూచనలు జారీ చేస్తారు? వర్ష తీవ్రత ఎప్పుడైతే ఏ జిల్లాల్లో అధికంగా ఉంటుందో ఆయా జిల్లాలు ముందుగా 5 రోజుల ముందుగానే గుర్తించడం, ఆ యొక్క సమాచారాన్ని పొందుపరిచిన సమాచారాన్ని సంబంధించిన అధికారులకు, ఏ జిల్లాల్లో ఉన్న అధికారులకు ముందుగానే ఈ యొక్క సమాచారాన్ని కూడా అందించడం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు తీవ్రత అధికంగా ఉన్నప్పుడు మాత్రం ఎప్పటికప్పుడు ఒక ప్రత్యేక బులెటిన్స్ అనేవి, నివేదికలు అనేవి కూడా తయారు చేయడం, ప్రతి గంటకు కానీ 3 గంటలకు కూడా ఎప్పటికప్పుడు నివేదికలు వాళ్ళకి పంపించడం కూడా
కూడా జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా ముందస్తు సమాచారం వల్ల ఏ ఏ జిల్లాల్లో అయితే లోతట్టు ప్రాంతాలు అనేవి ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలు ఉన్న జనాభాని వాళ్ళు ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకి తరలించడం. ముఖ్యంగా సిటీ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇందాక చెప్పినట్లు అధిక పాపులేషన్ అనేది ఉంది. అలాగే చూసుకున్నట్లయితే అధిక మొత్తంలో చిన్న వర్షానికి కూడా అధిక మొత్తంలో ట్రాఫిక్స్ కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి ఈ యొక్క వర్ష సమాచారం అనేది వారికి కూడా అందించడం వల్ల ఒక విధంగా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వారు కూడా ఈ యొక్క ట్రాఫిక్ని డైవర్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఈ యొక్క సమాచారం అనేది కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, 15వ తారీఖు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడనున్నాయని మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి ధర్మేంద్ర చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా వార్త హైదరాబాద్.